श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। कुण्डलिकुमारिकुटिले चण्डिचराचरसवित्रिचामुण्डे गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। ప్రేమస్వరూపులైనటువంటి సద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి యొక్క అనేక మహిమలను మనమందరూ కూడా విని ఆనందిస్తూ ఉన్నాం. శ్రీ రామనాథర్ అనేటువంటి ఒక ఆయన కోర్టులో హెడ్ క్లర్క్గా ఉద్యోగం చేసేటువంటి వారు. ఆయన ఒకసారి తన భార్యతో కలిసి మహాస్వామివారి దర్శనానికి కాంచీపురానికి వచ్చారు. అప్పుడు చాలామంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శనానికి. అప్పుడు స్వాముల వారు ఒక నిమిషం ఒక పరిచారకుని పిలిచి అక్కడ బయట శిరస్దార్ అని ఒక ఆయన వచ్చారు, ఆయన పిలవండి అన్నారు. ఆయన వచ్చి పరిచారకుడు ఇక్కడ శిరస్దార్ అని ఎవరైనా ఉన్నారా అండి అని అడిగారు. అందరూ మొహాలు తెల్లమొహం వేసుకొని ఇక్కడ ఎవరు శిరస్దార్ అని న్యాయస్థానానికి సంబంధించిన వారు ఎవరు లేరు అని పరిచారకుడు వెళ్ళి స్వామివారికి నివేదించారు. స్వాముల వారు అన్నారు, న్యాయస్థానం నుంచి ఎవరైనా ఉద్యోగం చేసేవారు భక్తులు వచ్చారా అని అడగండి అన్నారు. ఆయన వెళ్ళి ఎవరైనా న్యాయస్థానం నుంచి ఎవరైనా ఉద్యోగి స్వామివారి దర్శనానికి వచ్చారా అంటే ఆయన లేచారు. రామనాథన్ గారు లేచి నేనేనండి, నేను హెడ్ క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాను అని చాలా సంతోషించి భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళగానే స్వామివారు అన్నారు, ఏమీ నీవు శిరస్దారు కాలేవా అన్నారు. లేదు స్వామి, నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ హెడ్ క్లర్క్ పదవికి వచ్చాను, ఇది రావడమే గొప్ప అన్నారు. ఓ సరే అని కూర్చొని కుశల ప్రశ్నలు అడిగి తర్వాత ప్రసాదం ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది, హఠాత్ సంఘటన ఒకటి జరిగింది. ఢిల్లీ నుండి మరియు చెన్నై హైకోర్టు నుండి ఒక బృందం వచ్చింది. న్యాయస్థానాల యొక్క పనితీరు ఎలా ఉంది అనే విషయాన్ని సంగ్రహించడానికి వచ్చినటువంటి ఆ బృందంలో అనేక మంది న్యాయవాదులు, న్యాయాధీశులు ఉన్నారు. వాళ్ళందరూ 4 రోజులు అక్కడ క్యాంప్ చేశారు చెంగల్పట్టులో. అనేక వివరాలు గ్రహించి వారు వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ వెళ్ళిన బృందం ఏకగ్రీవంగా శ్రీ రామనాథ యొక్క పనితనం మరియు సీనియారిటీ మరియు ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణను గురించి ఒక రిపోర్ట్ను పంపించారు ప్రభుత్వానికి. ప్రభుత్వం వీరి యొక్క నివేదిక ప్రకారం ఇతనికి తక్షణమే శిరస్దార్ దానికి ప్రమోట్ చేశారు. ఆ విషయం అందుకున్నాడు ఈయన. ఆశ్చర్యపోయాడు, స్వామివారి మాట నిజమైంది కదా అని ఎంతో సంతోషించి మరి తన భార్య పిల్లలందరితో కలిసి కాంచీపురానికి వచ్చి స్వామివారికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. స్వామి, మీ దీవెన నేను జీవితంలో ఇంత పదవిని పొందుతాను అనుకోలేదు అనగా స్వామివారు ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని తన శిరస్సు పైన తలపెట్టుకుని స్వామివారు శిరస్దార్ అని అంటూ నవ్వుతూ ప్రసాదం ఫలాలు ఆయనకి ఇచ్చి మఠంలో భోంచేసుకొని వెళ్ళు అన్నారు. ఆ విధంగా ఎక్కడో దూరం కూర్చున్న వారిని ఒకరిని పిలవడం, వారి జీవితంలో
తాను ఆశించలేనటువంటి అంతకంటే గొప్పదైనటువంటి పదవిని మహాస్వాముల వారు కరుణతో అనుగ్రహించారనమాట. అటువంటి ఇంకొక సంఘటన మీతో నేను ఉచ్చరించడానికి ఇష్టపడతాను. ఆత్మీయులారా, ఒకసారి టివి స్వామినాథన్ గారని ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి ఉంటారు. ఆయన మహాస్వాముల వారిని చెన్నైలో మైలాపూర్ సాంస్కృతిక కాలేజీలో ఉన్నప్పుడు వచ్చి దర్శించుకున్నారు. అంటే స్వాముల వారి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయాలనే ఉద్దేశంతో వచ్చి స్వామివారిని ఆ కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి దర్శనం జరిగింది. తర్వాత స్వాముల వారు కలెక్టర్ గారు ప్రసాదం తీసుకోండి అన్నారు. ఈయనకు ఆశ్చర్యమైంది. తాను కలెక్టర్ ఏమిటి? లేదు స్వామి, నేను ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నాను అన్నారు. పర్వాలేదు లేండి, ఏం మీరు కలెక్టర్ కాలేరా, ఏం కథ అన్నారు. లేదు స్వామి, నేను దానికి ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి, అయితే నాకు వయో పరిమితి నాకు దాటిపోయింది, నేను రాయలేనన్నాడు. ఓహో సరే, ప్రసాదం తీసుకొని వెళ్ళరండి, అంత శుభం జరుగుతుంది అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మర్నాడు పత్రికలో ఐఏఎస్ పరీక్ష రాయడానికి 1 సంవత్సరం వయోపరిమితి పెంచినట్లుగా వార్త వచ్చింది. ఈయనలో ఆశ చిగురించింది. నేను కూడా దానికి ప్రయత్నం చేయాలి, స్వామివారి దీవెన నాకు కలిగింది కదా అని సంతోషించి దాని తగిన ప్రయత్నం చేసుకునే ముందు స్వామివారు దర్శించుకోవడానికి వచ్చాడు. అదే సమయానికి ఢిల్లీ నుండి ఐఏఎస్ పాస్ అయిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారు స్వామివారి దర్శనానికి. స్వామివారు ఆ వచ్చిన ఆయనతో ఈయనకు శ్రీ స్వామినాథన్ గారికి మీరు ఎలా అప్లికేషన్ నింపాలి, దాని తగినట్టు ఏ విధంగా ఆయన ఉత్తీర్ణత కావలసినటువంటి విషయాలను తెలియచేయండి, మీరు అప్లికేషన్ మీరే వ్యక్తిగతంగా ఢిల్లీ ఐఏఎస్ ఆఫీస్లో ఇచ్చి ఆ ఫారంను మీరే అందజేయండి అని స్వాముల వారు చెప్పారు. ఇది సర్వసాధారణ విషయం కాదు, ఇది స్వాముల వారి యొక్క సంపూర్ణ దీవెన. ఆ తర్వాత ఆయన ఐఏఎస్ పరీక్షకు బాగా ప్రిపరేషన్ అయి తర్వాత పరీక్షలో పాస్ అయ్యాడు. 100 మందిలో ఈయన సెలెక్ట్ అయ్యాడనమాట. ఎంతో ఆశ్చర్యపోయి స్వామివారి దగ్గరికి రావడం, దాన్నంతటినీ కూడా వ్యక్తపరిచి సంపూర్ణ దీవెనలు పొందాడనమాట. అప్పుడు అన్నాడు స్వామివారు, మంచి జరిగింది, మీరు మీ యొక్క పదవిలో మంచిగా సమాజానికి కావాల్సినటువంటి ఉపయోగాలు చేయండి అని స్వామివారు దీవించారు. మనకు తెలుసు మరి ఒక విషయం, గౌరవనీయులైనటువంటి ఎలక్షన్ కమిషనర్ శ్రీ టిఎన్ శేషన్ గారు కూడా కంచి కామకోటి పీఠం యొక్క పరమాచార్య స్వామివారి మహాభక్తుడు. వీరి కుటుంబంలో 3 తరాలుగా కంచి పీఠానికి భక్తులుగా ఉన్నారు. ఆయన చాలా నిజాయితీపరుడు మరియు క్రమశిక్షణతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అప్పుడు సెలవుల పైన ఇంకొక ఉద్యోగం మార్పు రావాలి అంటే బదిలీ పైన వెళ్ళాలి. ఆ సందర్భంలో ఒకసారి స్వామివారి నుంచి దర్శించుకున్నారు. స్వామివారు అన్నారు, రండి, మీకు మంచి పదవి రాబోతుంది, దాన్ని మీరు నిష్టగా, క్రమశిక్షణగా, ధైర్యంగా మీరు దాన్ని ధీటుగా దాన్ని నిర్వర్తించాలి అని దీవించారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత ఏమైంది, అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో టిఎన్ శేషన్ గారికి ఎలక్షన్ కమిషనర్గా ఉత్తర్వులు ఇచ్చారు. తన స్నేహితుడైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీని కలిసి తాను ఈ పదవి ఎలా చేయాలా వద్దా అని నేను అడిగాడు. శ్రీ రాజీవ్ గాంధీ అన్నారు, మీరు చేయలేరండి, చాలా కష్టమైన పని, అది ఎంతో బాధ్యతతో కూడుకుంది అన్నారు. తన మామగారిని అడిగారు, వాళ్ళు కూడా ఆలోచించి ఉన్నారు. అయితే ఆయన ఒక్క నిర్ణయం అనుకున్నాడు, స్వాముల వారిని కలవాలి, ఆయన ఎలా చెప్తే శ్రీవారి అనుగ్రహంతో చేస్తాను అని నమ్మకంగా కాంచీపీఠానికి వచ్చి స్వాముల వారిని అడిగారు. స్వాముల వారు అన్నారు, కామాక్షి దీవెన్ని పైన ఉంది, నువ్వు చక్కగా నిర్వర్తించగలవు అని ఆశీర్వదించారు. మరునాడే ఆయన ఢిల్లీలో ఆ పదవిని స్వీకరించాడు. మనందరికీ తెలుసు, రాజ్యాంగంలో ఎన్నుకోబడేటువంటి వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి విధి విన్యాసాలు మరియు ఆ ఎన్నికలలో ఎంత ఖర్చు చేయాలి, దానికి తగినటువంటి వారు ఎవరు అనేటువంటి ఏవైతే చాలా రోజులుగా పాతబడి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చి అత్యంత చక్కగా
అత్యంత బాధ్యతాయుతంగా మరియు గొప్ప కీర్తిని గడించేటువంటి వ్యక్తిగా టిఎన్ శేషన్ గారు మన చరిత్రలో మిగిలిపోయారు. ఆ విధంగా మహాస్వాముల వారు ఎందరినో వారిని ఉత్తములుగా తీర్చిదిద్ది సమాజానికి వారిని సేవలు మనకు లభ్యమవునట్లుగా చేసిన వారే కాంచి పరమాచార్య స్వాముల వారు. వారు చేసినటువంటి సామాజిక మరియు ఆధ్యాత్మిక మరియు కార్యక్రమాల యొక్క సేవల గురించి మనం వర్ణించడం ఎవ్వరి తరం కాదు. ఈ విధంగా అట్టి మహాపురుషుని స్మరించడమే మనం ఆయన చేయగల ఏకైక కృతజ్ఞత అని చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీచరుల వారి దివ్య పాదం నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.